సార్ జరగబోయే ఎలక్షన్స్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందండి? ఎన్డీఏ ఎన్డీఏ బలపరిచినటువంటి చింతనేని ప్రభాకర్ ఇక్కడ గెలుస్తారు. ఇక్కడ తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ అని కాదండి, వాళ్ళ సంక్షేమం అని చెప్పేసి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దుబ్బేసుకున్నారు. మాలాంటి మధ్యతరగతి వాళ్ళు బతకాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. 10 రూపాయలు అది కూడా 10 మందికి ఇచ్చారు, 100 మంది దగ్గర తీసేసుకుంటున్నారు. అది వాళ్ళు ఇచ్చిన సంక్షేమం అంతే. అసలు అలాంటివి ఏం లేవండి. ఈ గవర్నమెంట్ వృత్తి కాదు కదా, ఏమీ లేదు. ఏ వ్యవస్థను కుండిపడిపోయింది. అసలు ఏ పథకం లేదు. నాకు సొంత ఓన్ హౌస్ అండి. నా పొలం ఉందండి. నేను ధాన్యం జనవరి 17వ తారీఖు ధాన్యం డబ్బులు అయితే ఇంతవరకు ధాన్యం డబ్బులు లేవు మాకు. అది ఈ గవర్నమెంట్. ఆ రోజుల్లో కమిషన్ మార్గాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంత కొంత తెచ్చుకునేవాళ్ళం. ఆ ధాన్యం ముడుపులు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 10-15 రోజులకి డబ్బులు వచ్చాయి. ఇవాళ ఆ పరిస్థితి లేదు. కోత కోసిన దగ్గర నుండి ధాన్యం పంపించేంత వరకు కూడా రైతు బాధ్యత. అక్కడికి మేము వెళ్ళిన తర్వాత మళ్ళీ మాకు ధాన్యం వారం రోజులకు వద్దో, నెలకు వద్దో, 2 నెలలకు వస్తుందో కూడా లేదనమాట. ఈలోపు ఈ తెచ్చినటువంటి అప్పుకి ఈ వచ్చిన డబ్బులు, ఈ వడ్డీ డబ్బులు కడితే నిస్సారం. లాస్ట్ మా దగ్గర మిగిలేదు 0. అది రైతు పరిస్థితి ఇవాళ. అది ఆర్బీకే. అసలు ఆర్బీకేలో ఏమున్నాయండి? ఆర్బీకేలు ఓకే గిట్టుబాటు ధర ఇస్తున్నారు. అది ఎప్పటికీ 2 నెలలకి 3 నెలలకి ఇస్తే సుఖం ఏముంది? 2 నెలలకి 3 నెలలకి ధాన్యం డబ్బులు అంటే రైతు కోత కోసిన దగ్గర నుండి ధాన్యం ఎత్తి మిల్లుకు తోలేంత వరకు వీడి బాధ్యతే కదండి. తోలిన తర్వాత ఆర్బీకే వాళ్ళు ఎప్పుడు ఇస్తారో తెలియదు డబ్బులు. వాళ్ళు ఇస్తేనే కదా వీళ్ళు అనేవాల్సింది. మళ్ళా వరి వేసుకోవాలండి. మాకు వరి తప్పితే ఇంక వేరే పంట ఏముండదు. 5 వేసినా అయ్యే ఉందండి. మినువులు ఎకరానికి వచ్చి 1 గంట 2 గంటలు. అసలు ఒక్కడికి ధాన్యాలు విత్తనాలు ఇచ్చిందే లేదు. మా పిల్లలు పెద్ద ఆయనేమో పీజీలు అండి, చిన్న అబ్బాయి ఇంజనీరింగ్ చేస్తున్నాడండి. ఫీజు రిపేట్మెంట్ విద్యాదీవెన అన్నాడే కానీ 3 సంవత్సరాలు తెచ్చాడు. 4వ సంవత్సరం మళ్ళీ ఇప్పుడు ఫీజుని కట్టుకోవాలి. అది పరిస్థితి. ఎలక్షన్స్ అని కాదండి, ఈయన ఆల్రెడీ ఎక్కి ఇప్పటికి 4.5 సంవత్సరాలు. మా బాబు ఈయన ఎక్కిన ఫస్ట్ టైంలోనే ఉన్నాడు. 3 సంవత్సరాలు వేసాడు. 3 టైంలు వేసాడు. సంవత్సరానికి 3 టైమ్స్ వేసాడు. ఒక సంవత్సరం ఒక టైం వదిలేశాడు. అది ఇప్పుడు ఏమైంది? అది 4వ సంవత్సరానికి ఇప్పుడు మొత్తం అది ఇప్పుడు 72,000 కట్టాలి. అది ఈ ఇచ్చే విద్యా దీవెనలు కూడా అరాకొర కోతలే, ఏది ఇచ్చినా కానీ. ఇది పరిస్థితి. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.